మెదక్ జిల్లాలో రైతులు యూరియా కోసం రహదారిపై రాస్తారోకో. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో వారం రోజులుగా యూరియా కోసం తిప్పలు పడడం జరుగుతోందని, ఉదయం 5 గంటల నుంచి ఇబ్బందులు పడుతున్న రైతులు కానీ యూరియా కొరత ఏర్పడడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కాగా పోలీసులు సర్ది చెప్పి ధర్నాను విరమింపజేశారు. అట్టి వ్యాగిను తుమ్మల వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళ జిల్లాకు తీసుకుపోవడం జరిగింది. దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. మేము రైతులం, మేము ఉత్తగా మాట్లాడలేము. మా గ్రామానికి, మా సొసైటీకి యూరియా కేటాయించబడలేదు. దీన్ని మెదక్ జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే 2 లారీల యూరియా మా గ్రామానికి కేటాయించినట్టయితే మా తక్షణ అవసరం నెరవేరుదని మేము విన్నవిస్తున్నాం తప్ప వేరే దాని కోసం కాదు, వేరే దానికి మేము వ్యతిరేకం కాదు. మా రైతులకు ఏ సౌలభ్యం అయినా, అప్పుల మాఫీలైనా, యూరియా అయినా, రైతు బంధు అయినా మాకు ఎక్కడ నిర్దాక్ష్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రైతులమంతా కూడా ఇలా స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నాం. కనుక సకాలంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా విఫల్యమైంది. యూరియా దొరకడం లేదు. 10 సంవత్సరాల్లో ఎట్లా దొరికింది? మేము రైతులందరము ఇప్పటికే మేము గంట ముందు వెళ్ళాల్సింది. సార్ ఏమని చేస్తాం మేము? 600 కోట్ల బ్లాక్లో తీసుకుంటామా? 280 రూపాయల యూరియాకు 600 బ్లాక్లో దొరకడమా సార్? దళారీ చేతుల్లో పెడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దనే మేము